వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈరోజు కరెంట్ పాలిటీకి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ ప్రారంభం అని చెప్పారు. వాస్తవంగా మనకు లోక్ అదాలత్ అని అంటే అర్థం ఏంటంటే ప్రజా కోర్టు అని అంటారు అన్నమాట. తెలుగులో పీపుల్స్ కోర్ట్ అని పిలుస్తారు. మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 4వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 39 క్యాపిటల్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది. దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇదేం చెప్తా ఉందంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తులకి, ఇతర రకాలైనటువంటి వ్యక్తులకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటి దాన్ని అందించాలని చెప్తా ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని మన వాళ్ళు ఏం చేశారంటే 1987 సంవత్సరంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అంటే దీన్ని సింపుల్గా నల్సా అని అంటారు, నల్సా యాక్ట్ అనేటువంటి దాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఏం చేశారంటే 2000 సంవత్సరంలో లోక్ అదాలత్లను ఏర్పాటు చేశారు. ఓకేనా, లోక్ అదాలత్ అని పిలుస్తూ ఉంటారు. ఈ లోక్ అదాలత్లు అంటే ప్రజా కోర్టులు అని అంటారు. ఎవరైతే ఇప్పుడు మనకు ఎక్కువ ఫీజు చెల్లించుకోలేనటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే సింపుల్గా, ఉదాహరణకి ఈరోజు మీరు పేపర్లో కానీ చూసినట్లయితే మనకు 2వ పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో మీరు కానీ చూసినట్లయితే, అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కూడా కావచ్చు, ఒక వ్యక్తట, ఒక లేడీ ప్రతి 6 నెలలకి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, వాడిని వల్లి చేసి వాడి దగ్గర డబ్బులు కాజేసేయడం. అంటే ప్రతి 6 నెలలకు వస్తారంటే 7 సంవత్సరాల్లో 6 పెళ్ళిళ్ళు మార్చేసిందంట ఒక మన కర్ణాటకలో. పేపర్లో బాగా వచ్చింది, మీరు చూడండి. ఆమెకు 6 ఏళ్లలో 7 వివాహాలు. ఇప్పుడు 7వ భర్తను పెళ్లి చేసుకున్నదట. ఆ 7వ భర్తను పెళ్లి చేసుకుని నాకు విడాకులు కావాలని చెప్పి ఇతను గృహహింస పెడతానని చెప్పి కోర్టుకు పోతే అక్కడ కర్ణాటక హైకోర్టు జడ్జి ఏం చేసినాడంటే ఆమెను తిట్టాట పంపించినాడు. ఏందమ్మా నువ్వు ప్రతిసారి ఇదే విధంగా వస్తూ ఉన్నావు, ఈ విధంగా రావద్దు, ఇలా రావడం అనేది వివాహ వ్యవస్థకి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పింది. దాన్ని మళ్ళీ ఆగస్టు 21వ తేదీకి, అంటే వచ్చే నెల 21 వాయిదా వేసింది. ఇప్పుడు అంటే నేను దాని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అంటే ఇలాంటివిగా నుండే అనుకోండి మనకు, అంటే సింపుల్గా సాల్వ్ అయ్యేటివి. ఒకటి వివాహానికి సంబంధించి కానీ, విడాకులకు సంబంధించి కానీ, అదేవిధంగా జునైల్ జస్టిస్ హోమ్ సంబంధించి కానీ, అదేవిధంగా పారిశ్రామిక వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎవరన్నా వాహనాలు గుద్దేసిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం ఉంటుంది కదా, ఆర్టికల్ నెంబర్ 300 క్లాజ్ ఏ ప్రకారం సూట్ వేస్తూ ఉంటారు. అలాంటి వాటిని సింపుల్గా సాల్వ్ అయ్యేటువంటివి ఏవైనా కానీ కోర్టు విచారణలో కానీ ఉన్నట్లయితే వాటిని మేము సింపుల్గా సాల్వ్ చేసుకుంటామని చెప్పినారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చానంటే ఈ లోక్ అదాలత్ల దగ్గరకు పోయేసి వాటిని పరిష్కరించుకోవచ్చు అన్నమాట. ఎవరైతే బాధితుడు ఉంటాడో